వీక్షకులందరికీ నమస్కారం. గత ఏడాది వరదల సమయంలో తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించి 19వ నెంబర్ గేటు కొట్టుకుపోయింది. ఇక అతి కష్టం మీద వరద ప్రవాహంలోనూ స్టాప్ లాక్ ఏర్పాటు చేయడంలో ఇంజనీరు సక్సెస్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఆ గేట్లన్నీ మార్చే కార్యక్రమం వరద కొనసాగుతూ ఉన్న సమయంలో సాధ్యం కాదు కాబట్టి వరద మొత్తం తగ్గిన తర్వాత గేట్లు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 33 గేట్లు మొత్తం కొత్త గేట్లు ఏర్పాటు చేయడానికి ఒక కాంట్రాక్ట్ సంస్థకి పనులు అప్పగించారు. ప్రాజెక్టు సమీపంలోనే సైట్లో 14 గేట్లు ఇప్పటికే రెడీ చేశారు. ఇక కర్ణాటక ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేట్లు మార్చడానికి అవసరమయ్యే దాదాపు 80 కోట్ల రూపాయల నిధుల్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తూ ఉన్నాయి. ఇప్పటికే కొంత నిధులు రిలీజ్ చేశారు, కాంట్రాక్టర్ చెల్లించారు, మరికొన్ని నిధులు కూడా రిలీజ్ చేయబోతా ఉన్నారు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో వాటర్ లెవెల్ 1613 అడుగులకి తగ్గడంతో ఆ స్పిల్వే మీదుగా నీరు ప్రవాహం ఆగిపోయింది. ఇక గేట్లు మార్చే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఎప్పుడో 1953లో ప్రాజెక్టు గేట్లు ఏర్పాటు చేశారు. దాదాపు 45 సంవత్సరాలు వాటి లైఫ్ టైం అయితే లైఫ్ టైం అయిపోయినా కూడా గేట్లు మార్చిపోవడం వల్ల తుప్పు పెట్టిపోయి గత ఏడాది గేట్ కొట్టుకుపోయింది. గేట్ కొట్టుకుపోవడంతో కర్ణాటకలో రబీ సీజన్కి ఈ సంవత్సరం నీళ్ళు ఇవ్వడం సాధ్యం కావాలి. ఇక ఆరుతడి పంటలకి ఆ వాటర్ స్టోరేజ్లో ఉన్న వాటర్ మటుకి రిలీజ్ చేస్తారు. ఈ ఏడాది గేట్లు మొత్తం ఫినిష్ చేసే కార్యక్రమం, కొత్త గేట్లు ఏర్పాటు చేసే పనులు చేపట్టబోతా ఉన్నారు. 45 సంవత్సరాలకే మార్చాల్సిన గేట్లు దాదాపుగా 70 సంవత్సరాలు పైగా ఉపయోగించారు. చాలా గేట్లు తుప్పుపట్టిపోయాయి. 1953లో చైన్ లాగడం ద్వారా గేట్లు ఎత్తే టెక్నాలజీ అందుబాటులో ఉంటే ఆ టెక్నాలజీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాన్ని తీసేసి మరలా వేరేది పెట్టడం అక్కడ ఉన్న డిజైన్ ప్రకారం సాధ్యం కాదు కాబట్టి మరలా దాన్నే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే ప్రాజెక్టులన్నీ రేడియల్ గేట్లు ఏర్పాటు చేస్తూ మోటార్లు ఫిట్ చేస్తూ ఉన్నారు. ఇక రేడియల్ గేట్లు ఇలా వృత్తాకారంలో లభిస్తాయి, వరద వచ్చినప్పుడు నియంత్రిస్తూ ఉంటాయి. ఇక ఈ సైకిల్ చైన్ మాదిరి ఉండే ఈ పాత తరహా గేట్లు చైన్తో కూడి ఉంటాయి, గేటు నిలువుగా లభిస్తుంది. ఇది ప్రస్తుతానికి వేరే టెక్నాలజీ మార్చడానికి అక్కడ సరే ఆ డిజైన్ సహకరించవు కాబట్టి ఆ డిజైన్లోనే కొనసాగిస్తున్నారు. గేట్లు ఏర్పాటు చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున చురుగ్గా జరుగుతుంది. దాదాపు 12 లక్షల ఎకరాలకు పైగా ఒకవైపు కర్ణాటకలో, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో 12 లక్షల ఎకరాలకు పైగా 70 సంవత్సరాల నుంచి సాగునీరు అందిస్తూ ఈ ప్రాజెక్టు దాదాపు 6 జిల్లాల్లో రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఆల్మట్టి డ్యామ్ రాకముందు కర్ణాటకలో అతిపెద్ద ప్రాజెక్టుగా ఉండేది తుంగభద్ర. ఇప్పటికైనా ఆల్మట్టి వచ్చిన తర్వాత కూడా తుంగభద్రకి ఒక ప్రత్యేకత. ఆ తుంగభద్ర నదుల మీద ఒకే ప్రాజెక్టు కాబట్టి ఎంత కరువు వచ్చినా కూడా తుంగభద్ర ప్రాజెక్టుకి నీరు వస్తూ ఉంటుంది. ఇక ఆ ప్రాజెక్టు నిండటంతో పాటుగా తుంగభద్ర నుంచి కృష్ణానదికి వచ్చే క్రమంలో ఆ కేసీ కెనాల్ కూడా బ్రిటిష్ వాళ్ళు చేసిన డిజైన్తో ఎలాంటి ఎత్తిపోతల పథకం లేకుండా పెద్ద ప్రాజెక్టు నిర్మించకుండా కేవలం ఒక చిన్న బ్యారేజ్ నిర్మించడం ద్వారా బ్రిటిష్ కాలంలోనే కేసీ కెనాల్ ఏర్పాటు చేశారు. దాంతో రాయలసీమలో కడప, కర్నూలు జిల్లాలో కూడా సాగునీరు అంతా ఉంది. ఈ విధంగా తుంగభద్ర ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకే కాకుండా ప్రాజెక్టు నిండిన తర్వాత వచ్చే వరద నీరు ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేస్తూ ఉంది. తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు కూడా తుంగభద్ర నుంచి ప్రతి సంవత్సరం 230 టీఎంసీలు వాటర్ చేకూరుతూ ఉంది. ఈ విధంగా రెండు రాష్ట్రాల రైతులకి వెలుగులు నింపిన తుంగభద్ర ప్రాజెక్టులో కొత్త గేట్లు ఏర్పాటు చేసే కార్యక్రమం చాలా చురుగ్గా సాగుతాం. ఎట్టకేలకు ఏప్రిల్ నాటికి గేట్లు ఏర్పాటు చేసే కార్యక్రమం పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే 14 గేట్లు రెడీగా ఉన్నాయి, తీసుకొచ్చి ఇక ఫిక్స్ చేయటం. మిగతా గేట్లు కూడా ప్రతి నెల 3 గేట్లు మార్చుకుంటూ ఏప్రిల్, మే నాటికి పూర్తిగా గేట్లను ఏర్పాటు చేసుకొని ఖరీఫ్ సీజన్ వచ్చే సమయానికి
పూర్తి స్థాయిలో ప్రాజెక్టులో నీరు నిల్వ చేసుకునే విధంగా ప్రాజెక్టు సామర్థ్యాన్ని స్ట్రెంథన్ చేయబోతున్నారు. ఈ గేట్లు మార్చడంలో ప్రముఖ మెకానికల్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు కృషి మనం అభినందించాలి. ప్రస్తుతం భారతదేశంలో గేట్లకు సంబంధించిన టెక్నాలజీలో ఆయన్ని మించిన వారు లేరు. దాదాపు 65 సంవత్సరాల అనుభవం ఆయన సొంతం. అందుకే తుంగభద్ర ప్రాజెక్టులో వరద కొనసాగుతూ ఉన్నా కూడా స్టాప్ లాక్ గేటు దింపడంలో ఆయన్ని ప్రభుత్వం వెతుక్కొచ్చి మరి ఆయన సలహాలు తీసుకొని మిగతా ఇంజనీర్స్తో కలిపి ఆ పని పూర్తి చేశారు. ఆయన ఇచ్చిన సలహా మేరకే ప్రభుత్వం 2 రాష్ట్ర ప్రభుత్వాల గేట్లు మొత్తం తీసేసి కొత్త గేట్లు అమరుస్తూ ఉన్నారు. కాబట్టి కొద్ది రోజుల్లోనే ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయబోతూ ఉన్నారు. రైతులకు ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.